ఉగ్గాని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోతాము. ముందు ఒక బాండీ పెట్టుకొని బాండీలో నూనె వేసుకుంటాము. దాని తర్వాత పోపు దినుసులు వేసుకుంటాము. బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటాము. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకుంటాము. టమాటాలు కూడా బాగా మగ్గాలన్నమాట. కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసుకుంటాము. బాగా కలుపుకుంటాము. బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట ఉగ్గానికి ఏంటంటే తినేశనగపప్పు, ఒక 3 వెల్లుల్లి, ఒక 4 ఎండుమిరపకాయలు మిక్సీ వేసుకుంటాం అనమాట. ఆ పొడి అనమాట అది. దాని తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకుంటాము. దాని తర్వాత మనం 2 నిమిషాలు నానబెట్టిన బొరుగులు వేసుకుంటాము. బాగా కలుపుకుంటాం అనమాట. బాగా అంతా మిక్స్ అయ్యేలాగా పొడి అంతా బాగా మిక్స్ అవ్వాలన్నమాట. బాగా మిక్స్ అయిన తర్వాత ఇంకా లాస్ట్లో మనం దించే ముందు కొంచెం నిమ్మరసం వేసుకుంటాము. కొంచెం టేస్ట్ వస్తుంది అనమాట. సో బాగా నిమ్మరసం కూడా దానికి అంతా పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా లాస్ట్ దించే ముందు కొత్తిమీర వేసుకుంటాము. మంచి మాట ఉగ్గాని. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.